నేను కొంచెం నెగ్లెక్ట్ చేయలేను అక్క స్వప్న విషయంలో. ఏ విషయం నెగ్లెక్ట్ చేయలేదు, ఏ కొంచెం చిన్న విషయంలో నెగ్లెక్ట్ చేయలేను అక్క. నేను 3 హాస్పిటల్ చూపెట్టినావా ఏం కావద్దని. రాత్రి 1 గంట సత్తి పలవద్దాం ఎక్కిళ్ళే వాటిని దానికి ఏం కాలేదు. మళ్ళా మోషన్స్ పోయింది 3 మాటలు. రిపోర్ట్స్ ఇస్తాం బాబుకి ఎట్లాంటి ఏ ఇబ్బంది లేవు, హెల్తీగా ఉన్నాడని అందరు చెప్పారు. రిపోర్ట్స్ నాకు ఇస్తాము, ఆ సీసీ కెమెరా చెక్ చేయండి అని చెప్పి మా భార్య అయినాక స్టాఫ్ నాకు సామెగిన ఆమెకు తెలుసు. ఆమె అంతా చేసి ఏం లేదు. ఎక్కిలు వస్తే ఎవరైనా కామన్ కదా సార్, ఎక్కిలు వస్తే మామూలుగా తగ్గుతాయి కానీ ఊకుంటారు. మా వీళ్ళు చేస్తున్నారు. ఆమె ఎక్కువ వస్తున్నాయి, ఒక 15 minutes చూసింది. ఎక్కువ అవుతున్నాయి, ఏమైంది పరిస్థితి పాల్గిన పడతలేడు అని చెప్పి నాకు కాల్ చేశాను. ఇంకా డాక్టర్ వెళ్తే ఇట్లా రా అంటే వచ్చిన నేను వచ్చి నాకు నిద్రలోకి వెళ్ళి చక్కగా వచ్చినాం అంతే, ఏడ లేట్ చేయలేము. మేము 4th రోజు మనం మార్నింగ్ 5కి రమ్మన్నారు. వచ్చినాం మేము. వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పి మేడం బాగా చూసింది. చూసినాక నార్మల్ డెలివరీకి 9 hours చూసింది. నార్మల్ డెలివరీ పొజిషన్ అంటే గర్భసంచి కొంచెం పైకి ఉంది, కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి. స్కానింగ్ చేద్దాం, అది సిజరింగ్ చేద్దామని మేడం అన్నది. ఓకే మేడం చేయండి, బాబుకు మా భార్యకు మంచిగా పర్లేదంటే సంతకం చేసింది. సిజరింగ్ అయిపోయినాక బాబు మంచిగుండు, మా భార్య కింద మరో ఉంది. 1 hour తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పగించారు. అప్పగించినాక ఏమైంది, బాగున్నాడు. నిన్న ఏడ్చిండు, పాలు తాగిండు, పడుకున్నాడు. మధ్యాహ్నము ఈరోజు నైటు 1 గంటల నుంచి ఎక్కిలు పట్టినాయంట. ఎక్కిలు పడితే ఆమె నెగ్లిజెన్స్ ఏం చేయలేదు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. డాక్టర్ దగ్గరికి వస్తే అగొస్తాడు ఇగొస్తాడు. డాక్టర్ ఎంతమంది దగ్గరికి పోయినా ఫోన్ ఎత్తాడు. డ్యూటీ డాక్టర్ ఉన్నాడంటే ఉన్నాడు, అశోక్ కుమార్ అంటే ఉన్నాడు. ఆయన ఏ డాక్టర్ అంటే పిల్లల డాక్టర్ కింద ఉండాలి కదా. నాకు స్టాఫ్ నర్సులు వాళ్ళంతా సహకారం చేశారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన. కాకపోతే డాక్టర్ అనేటోడు నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు. పొజిషన్ లేదా కొన్ని లాస్ట్ అడిగినా సార్, నేను కనీసము లాస్ట్ కొనవూపురితోనే ఉంటాయినా చెప్పు, నేను ఏ హాస్పిటల్ అని తీసుకుపోతా, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు, నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటికి పోతుంటా అంటే కినా మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట. ఆయన ఏడో వండుకుంటే అడిగి తీసుకుపోవాలంట బాబును. నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా, నేను రూమ్ పైకి వచ్చి చేంజ్ చేస్తాను, మీరు ఫోన్ ఎత్తాలి కదా. 4 hours సార్. డాక్టర్ నిర్లక్ష్యం వలన బాబు చనిపోయింది సార్. దానికి నాకు చట్టపరమైనటువంటి చర్య జరగాలి. ఆ డాక్టర్ నిన్న తీసేయాలి. ఇంతకుముందు కింద చాలా కేసులు అయినాయంట. ఈ డాక్టర్ ప్లేస్లో వేరే ఏ డాక్టర్ ఉన్నా నా కొడుకు బతికెట్టాడు. ఈయన వలన చాలా ఇష్యూస్ ఉన్నాయంట ఈయన మీద. నా పేరు భిక్షపతి, మా భార్య పేరు స్వప్న.